డీటెయిల్స్ చూస్తే మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ బాషాను కోర్టులో హాజరుపరిచారు. 8 గంటల పాటు అహ్మద్ బాషాను పోలీసులు ప్రశ్నించారు. 2022లో అప్పటి టీడీపీ నేతపై దాడిలో అహ్మద్ బాషాపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇవాళ అహ్మద్ బాషాను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచారు. అక్కడి కోర్టు అనుమతితో సోమవారం కడపకు తీసుకురానున్నారు. ఇక్కడి న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ కార్యకర్తలు ఆదివారం కడపలో సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్స్ పంచుకున్నారు. ఆర్ శ్రీనివాసరెడ్డిని నాడు బాషా తీవ్ర పదజాలంతో దూషించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయిపై పాపం పండింది అంటూ వైరల్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, శంకరి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ముంబై నుంచి తీసుకువచ్చి ఈ రోజు ఉదయం నుండి తెల్లవారుజాము నుండి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేశారు. సుమారు 8 గంటల పాటు విచారించడం జరిగింది. ఆ విచారణ అనంతరం జస్ట్ ఇప్పుడే కడప రిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో కడప జిల్లా కోర్టులో ఇప్పుడే హాజరుపరిచారు కోర్టులో. సో ముఖ్యంగా ఇతని పైన నగరంలోనే 3 స్టేషన్ల పరిధిలో 6 కేసులు పైన ఉన్నాయి. దీంట్లో ప్రధానమైన కేసు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పొలిట్ బ్యూరో ఇప్పుడు శ్రీనివాసరెడ్డిని, ఆయన భార్య ప్రజెంట్ ఎమ్మెల్యే అని, ఆ తర్వాత మిగిలిన కూడా భారీగా అతను అసభ్యకర పదజాలాలు వాడాడు. గతంలో జగన్ గవర్నమెంట్ లో అన్న చూసుకొని మంత్రి పదవి ఉన్నప్పుడు అధికారాలు చూసుకొని విచ్చలవిడిగా అందరి మీద దౌర్జన్యాలు చేసేవాడు, అరాచకాలు సృష్టించేవాడు. సో అప్పట్లో కంప్లైంట్ అప్పట్లోనే ఇవ్వడం జరిగింది, పోలీస్ కంప్లైంట్. ఈ గొడవలకు సంబంధించి అనేక సార్లు గొడవలు పడ్డాడు. సో అప్పట్లో జగన్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఆ కేసులు అట్లే ఉండేవి. ఇప్పుడు కేసులు పైకి చూడగా నేను ముంబైలో అరెస్ట్ చేశారు. ఇతను అప్పటి నుంచి కూడా కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇతను గల్ఫ్ వెళ్ళడం, ముంబైలో ఉండడం అట్లా ఉండేవాడు. ఇప్పుడు పోలీసులు ముంబై నుంచి కడపకు తీసుకువచ్చారు. అట్లా ఇతను అరెస్ట్ తర్వాత మన స్థానిక టీడీపీ నేతల్లో చాలా సంబరాలు చేసుకోవడం జరిగింది. పాపం పండిందని సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు మరి కాసేపట్లో జడ్జి నుండి ఇప్పుడు ఆదేశపరిచారు. మరి కాసేపట్లో రిమాండ్ చెప్పిన తర్వాత కడప సెంట్రల్ జైలు తరలించే అవకాశం ఉన్నది. శంకరి, రైట్ శ్రీనివాస్.